అండ్ ఎట్ ద సేమ్ టైమ్ లైక్ డెఫినెట్లీ ఒక కమర్షియల్ ఫిల్మ్, మాస్ ఫిలిం, బిగ్గెస్ట్ హీరో చేస్తున్న ఫిలిం అంటే థియేటర్లో విజువల్స్ నాకు తెలిసి ఫస్ట్ టైం మనం చూసినా కూడా మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూస్తే కానీ డైలాగ్లు అర్థం అవ్వనివ్వరు. ఆ విజువల్స్ అన్నీ వస్తాయి అనమాట థియేటర్ నుంచి. సో ఎలా ప్లాన్ చేస్తున్నారు 19th మమ్మీతో వెళ్తున్నారా, టీంతో వెళ్తున్నారా సినిమాకి? నేను చెప్పాలి వాళ్ళే ఎక్కడ వెళ్ళనిస్తారో, బట్ నాకైతే మాస్ థియేటర్కే వెళ్ళాలి అనుంది మనసంతా. ఇట్స్ ఆల్వేస్ దేర్, బట్ లెట్స్ సీ. నేను యాక్చువల్లీ యూజువల్గా ఏం చేస్తానంటే, నా ఫస్ట్ సినిమా పెళ్లి సందడి రిలీజ్ అయినప్పుడు వాజ్ ద ఫస్ట్ టైం పేపర్లు ఎగరేసి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం జరిగింది. సో ఇప్పటికీ నాకు ఆ పేపర్లు ఏవైతే ఎగరేసారు నాతో ఉన్నాయి, ఒక 4-5 పీసెస్ నేను ఇప్పటికీ పెట్టుకున్నా ఒక మెమరీ లాగా. ఓకే. సో ఐ ఫీల్ లైక్ ఈ సినిమా కూడా నేను వచ్చేస్తా. రైట్. చాలా రకాల మాస్ ఫిలిమ్స్ చూసాం మనం. ఈవెన్ ఆయన చేసినవి చూసాను. ప్రీవియస్ గబ్బర్ సింగ్ మనం చూసాం, హరిశంకర్ గారు అండ్ ఆయన కాంబినేషన్లో వచ్చింది. అందులో కూడా ఆయన కాప్ రోల్ ప్లే చేయడం జరిగింది. సో డిఫరెన్స్ ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్కి ప్రీవియస్ కాప్ ఫిలిమ్స్కి, పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్లీ చేసిన ఫిలిమ్స్కి అంటే వాట్ యూ సే? I think our year in time ki that was Gabbar Singh was huge, and I was a Gabbar Singh fan. And e 2026 ki Ustad Bhagat Singh is apt. ఓకే. Yeah. అసలు ఆ వ్యత్యాసం అయితే ఉంది, ఆ తేడా అయితే ఉండింది అంటున్నారు రెండిట్లో పాటు. ఓకే. అండ్ ప్రతి సినిమాకి నేను అడిగే క్వశ్చన్ అంటే ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది సినిమా. అఫ్ కోర్స్ ఇక్కడ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు అని చెప్పారు, బట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారు? అండ్ వన్ మెమరీ ఆల్వేస్ చెరిష్, లైక్ 4 పేపర్ల మీద దాచుకున్నారు కదా ఫస్ట్ వచ్చినవి. సో ఉస్తాద్ నుంచి అలా దాచుకోవాలంటే ఏంటి? నేను ఒక ఓమ్ నెక్లెస్ వేసుకుంటుందంటే అమ్మాయి, సో అది నేను పెట్టుకున్నాను. లైక్ ఒక్కొక్క సినిమా నుంచి ఎస్పెషలీ ఫెరీలీ లైక్ క్యారెక్టరైజేషన్ నేను అలా చేసాను. అంటే భగవంత్ కేసరికి ఆ నలదారం మెడలో తను వేసుకున్నది పెట్టుకున్నా. అలాగే ఈ సినిమాలు దట్ వన్ ఐ టుక్ అండ్ ఐ కెప్ట్ ఇట్ నాతో. నాకు ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అండి, లైక్ ఎక్కడ మొదలు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు ఎగ్జాక్ట్గా. ఒక్క టేక్ అవే అని ఏం లేదు, ది ఎక్స్పీరియన్స్ వాజ్ అ లర్నింగ్ ఫర్ మీ. అండ్ హరిశంకర్ గారి స్కూలింగ్ వాజ్ న్యూ ఫర్ మీ. ఓకే. సో అది నాకు ప్రాపర్ నేర్పించింది. పైగా సీన్ అప్పటికప్పుడు ఇస్తే కూడా ఎలా మేనేజ్ చేయాలి. కాకపోతే ఆయనకి ఎక్స్ట్రీమ్ క్లారిటీ అండి. సో మాకేంటంటే టైం వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మాకేంటంటే ఎలాంటి వేస్ట్ ఆఫ్ టైం ఉండేది కాదు. సెట్కి వెళ్ళామా టప్పా స్టార్ట్. సో ఐ న్యూ దట్ అట్ ఆల్ టైమ్స్ నేను అలర్ట్గా ఉండాలి. సో ఒకరోజు ఈవెన్ ఒక 8 కాస్ట్యూమ్ చేంజెస్ ఉన్నా నేను చాలా హ్యాపీగా వెళ్ళి టప్పా మార్చుకొని వచ్చేదాన్ని. సో నా మైండ్లో ఏంటంటే ఎన్ని షార్ట్స్ దొరికితే ఒక రోజు హౌ మెనీ ఎవర్ షార్ట్స్ వీ కెన్ ఫినిష్, ఇట్స్ బెటర్. సో నేను ఫస్ట్ టైం మేబీ ఒక సినిమాని ఆ యాంగిల్లో చూడడం కూడా జరిగింది. సో ఇవాళ ఎంత కంప్లీట్ చేయాలి, ఇది మామూలుగా ఇట్స్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ థింగ్. బట్ ఈ సినిమాలో నేను కూడా ఏంటి ఎంత చేయాలి, అవునా అది చేయాలని అలా ఒక ఇట్ వాజ్ టీమ్ వర్క్ అండి హోలిస్టిక్లీ. అంటే ఆయన టైమింగ్స్ అర్థం చేసుకొని అండ్ ప్లస్ అందరం మా టోస్లో ఉండి ఇట్లా. ఖచ్చితంగా. అంటే ఈ సినిమా చాలా టైం కూడా పట్టింది, మధ్యలో ఒక చిన్న బ్రేక్ కూడా రావడం జరిగింది బికాస్ ఈస్ వెరీ బిజీ పాలిటిక్స్ లో అక్కడ ఉన్నప్పుడు. ఈ ఫిలిం కోసం మీరు చాలా వదిలేశారు అని కూడా విన్నాం న్యూస్ లో, అది ఎంతవరకు నిజం? సో యాక్చువల్లీ దట్ ఈస్ ద ట్రూత్ అండి. సో అంటే ఏం జరిగిందంటే మేము యాక్చువల్లీ చాలా పార్ట్స్ ఆల్రెడీ షూట్ చేసేసాం. సో అది షూట్ చేయడం వల్ల ఐ న్యూ ఫర్ అ ఫ్యాక్ట్ నౌ మేము రెజ్యూమ్ చేసినప్పుడు ఆయనకు ఒక సెట్ డేట్స్ ఆబ్వియస్లీ మాకు ఇచ్చారు. అండ్ అదే టైంలో మామూలుగా ఏ సినిమానా దే అండర్స్టూడ్, దే న్యూ దట్ ఓకే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో అమికబుల్గా అయ్యింది. సో వేరే సినిమా టీం కూడా లేదు ఇంకా బికాజ్ ఆ సినిమా స్టార్ట్ అవుతుంది, సో ఎలాగూ ఇట్లా కష్టం అవుతుంది 2 sides మేనేజ్ చేయడం. సో ఇట్స్ ఓకే యూ ఫినిష్ దట్ ఫిల్మ్ పీస్ఫుల్లీ అని అలా జరిగింది. బట్ కొన్ని వదలాల్సి వచ్చింది ఖచ్చితంగా పవర్ స్టార్ గారి కోసం. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. సో पाने के लिए కుछ పానీ కే లియే కుछ खोना पड़ता है. కరెక్ట్ గానే చెప్పారు మీరు. అండ్ నేను మాసా క్లాసా అని కొన్ని పేర్లు చెప్తాను, అంటే మీరు అది మాసా క్లాసా చెప్పాలి, ఓకేనా? మాస్ క్లాస్ ఆన్సర్. ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, విల్ స్టార్ట్ విత్ మాస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.
లీడర్. మాసా క్లాసా, మాస్ క్లాస్కి బాస్. మాస్ క్లాస్ కి బాస్. సూపర్ క్రేజీ. హరిశంకర్ గారు మాస్, ఫుల్ మాస్. ఫుల్ మాస్ ని తెలుగులో అంటే ఊర మాస్. ఫుల్ ఊర మాస్. రవి గారు, మైత్రి రవి గారు. మాస్. మైత్రి నవీన్ గారు. క్లాస్కి కనిపించే మాస్. నవీన్ గారు నేను క్లాస్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేశాను. నవీన్ గారు క్లాస్ గా మనం కనిపించే మాస్ ఎప్పుడు కనిపించలేదు నాకు. లేకపోతే నా సినిమా లేదంటే మినిమం అంత మాస్ ఉండాలి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. క్లాస్ అండ్ మాస్. క్లాస్ ఓకే అందరికి క్లాస్ మాసే వస్తుంది. ఓకే మాస్. మాస్ మాస్. మోస్ట్లీ ఓకే. రాశి ఖన్నా. క్లాస్. శ్రీలీల. అది మీరు చెప్పారు. ఆ టైం టు టైం మారుతూ ఉంటుంది, నా మూడ్ బట్టి ఉంటుంది. క్లాస్ ఎప్పుడంటే క్లాస్, మాస్ ఎప్పుడంటే మాస్. డాన్స్ చేసేటప్పుడు మాస్, అంతే పర్ఫామ్ చేసేటప్పుడు క్లాస్. అంతే. క్రేజీ.